వచ్చారు? మాది ఆరమండ గ్రామం, పొన్నూరు నియోజకవర్గం, ఆరమండ గ్రామం. నేను 1999 కాడి నుంచి 2014 దాకా టీడీపీలో గవర్నమెంట్లో పనిచేశా. ఈ పొన్నూరు ఎన్నిసార్లు సర్వేకి వచ్చినా పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆపాడు. మరి 4 సంవత్సరాల్లోనే కిలార్ రోషి గారు పొన్నూరును పగలగొట్టి రోడ్డు విస్తరణ చేశారు. ఎందుకని చేయలేదు? 25 సంవత్సరాల్లో నేను 25 సంవత్సరాలు టీడీపీకే పనిచేశా. అవునా? అయితే ఎందుకు అభివృద్ధి జరగలేదు ఈ పొన్నూరు అని ఒక్కసారి ఆయన నేను అడుగుతున్నా. మరి ఇవాళ అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, రైతు భరోసా కానీ, కాపు నేస్తం కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నేస్తం కానీ 18,700 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎత్తున్నాడు. ఆయాలు అదే బడ్జెట్ ఉంది. ఇవాళ ఎందుకు ఎత్తున్నాడు? ఈ డబ్బులు అన్నీ ఏమైపోయినాయి చెప్పు. అదే మీరు డబ్బులన్నీ ఏమైపోయినాయంటే ఇప్పుడు కూడా 25 హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈయన 9 హామీలకే ఎవరు నమ్ముతాడండి? 2014లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు. నేను ఆ పార్టీకే పనిచేసా. 2014లో టీడీపీకి ఓటేసా. నువ్వు రుణమాఫీ చేసావా? చేయలా. నేను ఒక జన్మభూమి కమిటీగా నెంబర్గా పనిచేసా. 11 ఇళ్ళు నా పరిధిలో ఉన్నాయి. 70 ఏళ్ళు ఇచ్చి 80 ఏళ్ళు ఎకదంగి వెళ్ళావు. ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకున్నాడు. ఏమైపోతాడు అప్పులు తెచ్చుకొని? నువ్వేమైనా ఇచ్చావా చెప్పు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర కుమార్ గారికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ. నాది ఆరమండ, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం. ఒక్కసారి అడపాయ వెంకటేశ్వరరావు, ఆయనకి తెలుసు నరేంద్ర కుమార్ గారికి. పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఈసారి మంచి జరిగితే ఒక్కటే నినాదం. వైసీపీ గవర్నమెంట్ అమ్మటి మురళీకృష్ణ గెలిస్తేనే ఈ పొన్నూరు డెవలప్మెంట్ అయ్యిద్ది. ఇంజనీర్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 14 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఎవరన్నా తెచ్చారా? ఎప్పుడు ఇచ్చారు చెప్పమను. అయితే పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి ఎవరికి ఓటు వేస్తే మనకి మంచి జరిగిద్దమ్మా అని? తమ్ముడు, ఒకటే ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ చూసుకుంటున్నాడు. సామాన్య మానవుడు నా ఇంటికి 1,50,000 వచ్చినాయి. నా ఇంటికి 1,50,000 వచ్చినాయి. మా ఊళ్ళో సీసీ రోడ్లు వేసుకున్నాం, సైటి కాలువలు కట్టుకున్నాం, సచివాలయం కట్టుకున్నాం. 2014కు ముందు ప్రతి ఒక్క రోజు మండలం ఆఫీసుకు రావాల్సిన పని వచ్చేది. ఈ 5 సంవత్సరాల్లో మండలం ఆఫీసుకు వచ్చి నాకు ఈ పని కావాలని నేను అడగలా. మా గ్రామం, మా సచివాలయంలోనే మాకు పనులు అవుతున్నాయి. మాకు అదే కావాలి. పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా నాది. మా ఆవిడ వాలంటీరు. నాకు సెంటు పొలం లేదు. మా ఆవిడకి వాలంటీర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వల్ల. నేను సెంటున్నర భూమి తీసుకున్నా. సెంటున్నరలో శంకుస్థాపన చేశా. బేసి మట్టమట్టుకు లేచింది. ఈ లోపల ఎవరు నాకు ఇవ్వాల. 25 సంవత్సరాలు బట్టి మాకెవరు ఇవ్వాలి. నాకు 49 సంవత్సరాలు. మేము ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డికి అడుగు వేస్తున్నాం. ఆయనే రావాలి. ఆయనే. ఎవరి వల్ల కాల. ఎవరైనా చేశారా? పొన్నూరు మండలంలో ఏదైనా అభివృద్ధి పనులు ఎవరైనా చేశారా? తోటలమ్మ గుడి కానించి, భావనా స్వామి గుడి కానించి అంతా పాల్గొని వచ్చారు. 25 సంవత్సరాలు ఎందుకు అలా? అదే ఇది ఉంది. అప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇవాళ మాకు కావాలి, న్యాయం కావాలి. పేదవాడిని, నాకు న్యాయం కావాలి. ఎందుకు జరగలేదు ఆ రోజు? ఇవాళ ఎందుకు జరిగింది? 25 సంవత్సరాలు బట్టి ఎందుకు జరగలేదు? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మన కిలార్ రోషి గారు వచ్చిన తర్వాత మన పొన్నూరు మండల నియోజకవర్గం ఎందుకు జరిగింది? అయితే ఇప్పుడు ఈ పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ, ఇటు పక్క ఏమో నరేంద్ర గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుంది పోటీ? 4 ఏమండి, ఈ నంబూరు నియోజకవర్గంలో 72,900 ఓట్లే వాళ్ళకు ఉంటాయి. కమ్మ వర్గం ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ కుర్రాళ్ళు మొత్తం మన బీసీదే రాజ్యం. మనమే వెళ్ళాలి. మనం అంటే మన ప్రభుత్వం కాదు, మన కులం కాదు, పేదవాళ్ళ రాజ్యమే వెళ్ళాలి. మన ప్రభుత్వం కావాలి. మన పేదవాళ్ళకి మనం వేసుకోవాలి పునాది. ఈ 25 సంవత్సరాలు బట్టి కానీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కిలార్ రోషి వల్లే ఎందుకు అయ్యింది? మీ వల్ల ఎందుకు కాల? ఎందుకు కాలేదండి? ఎందుకు కాల? బట్ ఎందుకు కాల? ఏం పథకాలు ఇచ్చారు? ఏం చేశారు? ఇవాళ రోజున నేను ఆటో డ్రైవర్ అండి.
నాకు సెంటు పొలం లేదు. నాకు 10 ఏళ్ళు పడుతుంది. నేను చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా. అరెకరం పొలం నాకు, వ్యవసాయం చేస్తున్నా. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వారు ఇచ్చే విలువల సంక్షేమ పథకాలలో నేను తాగుబోతులైతే నాకు అవి సూటు కావు. ఇచ్చే రుణాల మాఫీ కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి నాకు ఉపయోగపడుతుంది. ఇవాళ రోజున నా భార్య నాకు వాలంటీర్ వచ్చింది. 3 సేవలను కొలిసేసుకొని తిరుగుతుంది. 3 సేవలు నల్లబోసలు కొలిసేసుకొని తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రపంచమే అది.